హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ మామిడికాయ నువ్వుల పచ్చడి అండి. ఇది కూడా రెండో రకమైన పచ్చడి. ఎప్పుడు చేసుకునే ఆవకాయ కాకుండా ఒకసారి నువ్వులతోని కూడా చేసి చూడండి. టేస్ట్ చాలా అదిరిపోతుంది. ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ముందుగా నేను ఈ మామిడికాయలకి 6 అంటే 6 కాయలతోనే పెట్టాను. చాలా బాగా కుదిరింది. ముందుగా ఎలా పెట్టాలో చూద్దాం. ఒక కడాయిలో ఆయిల్ తీసుకోండి. అది కూడా గానగాడిచ్చిన పల్లి నూనెనే. ముందు పెట్టిన ఆవకాయకి మిగిలిపోగా ఈ ఆయిల్తోనే చేస్తున్నాను. ఈ ఆయిల్ని కొంచెం హీట్ ఎక్కించాక గుప్పెడు ఆవాలు, గుప్పెడు జీలకర్ర, అలాగే మెంతులు కొన్ని తీసుకోండి. అవి కూడా వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు చొప్పున నువ్వుల పిండిని తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని ఉండలు లేకుండా మెత్తగా చేతితోని ఒత్తేసుకోవాలి. అలాగే కొద్దిగా తగ్గించి, ఒక గిన్నెడు తగ్గించి ఆవపిండి, అలాగే తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అంత ఫుల్గా పసుపు, అలాగే టీ స్పూన్ సగం జీలకర్ర పొడి, వేయించి పొడి చేసుకుందండి ఈ జీలకర్ర పొడి. అలాగే 1 స్పూన్ పైగా కొంచెం మెంతి పిండి కూడా వేసేసి ఇవన్నిటిని బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి మనం ఎప్పుడు వెల్లిపాయలు వేసుకుంటాం కదా, అవి కూడా 1 గుప్పెడన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పుని ఎక్కువ తక్కువగా చూసేసుకోండి. అలాగే ఏదైనా మసాలా తక్కువ అనిపిస్తుంది అన్నప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం 1 స్పూను అలా ఇలా యాడ్ చేసేసుకోండి. ఎక్కువ లేకుంటే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 4 కప్పుల మామిడి ముక్కలు తూర్చేసుకొని ఫ్యాన్కి ఆరబెట్టేసుకున్నాను కదా, వీటిని ఈ మసాలా లోపలికి కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. పైకి కిందికి చేయితోనే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక మనం ఇందాక ఆయిల్ని వేడి చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం గోరువెచ్చే స్టేజ్ వచ్చాక 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసి కలిపేసుకోవాలి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేయొద్దండి, కొంచెం గోరువెచ్చగా ఆయిల్ అవ్వగానే వేసేసి బాగా కలుపుకోవాలి. అలా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోతే చాలు, అంతే. మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్లో, గోరువెచ్చగా ఉన్న ఆయిల్ లోపలనే కొంచెం ఫ్లేవర్ పచ్చివాసన పోతే చాలు. అది వేసేసాక ఇంకా కొంచెం చల్లారనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము మాడనివ్వకూడదండి. మనం కలుపుతూ ఉండాలి. ఫ్లేవర్ అనేది పచ్చివాసన పోతుంది. ఆ గోరువెచ్చని ఆయిల్ లోపల కలుపుతుంటేనే పచ్చివాసన వెళ్ళిపోతుంది. సో వీటిని మాడకుండా చూసుకొని బాగా కలిపేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా చల్లారిన ఈ ఆయిల్ని అంతా కూడా మనం మసాలా పట్టించి పెట్టిన మామిడికాయ ముక్కల లోపలికి అంతా వేసేసి 1 స్పూన్తోని బాగా పైకి కిందికి కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఇంకా ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తుంది ఈ ముక్కలకి అనుకుంటే ఇంకాస్త ఆయిల్ని కూడా వేడి చేసేసి ఈ స్టేజ్లోనే కలిపేసుకోండి. ఉప్పు అయినా సరే, ఏదైనా మసాలా అయినా సరే తక్కువ అనిపిస్తే మాత్రమే వేయండి. నాకైతే కరెక్ట్గా అనిపించింది. నేను బాగా కలిపేశాను. చూడండి ఎలా వచ్చిందో. ఆయిల్ కూడా నాకు సరిపోయింది అనిపించింది. ఇప్పుడు నేను ఇంకొకసారి కలిపేసుకొని మీకు 3rd డే చూపిస్తున్నానండి. ఆయిల్ ఎలా తేలిందో చూడండి. అంతేనండి, సింపుల్ నువ్వుల మామిడికాయ పచ్చడి. టేస్ట్ చాలా అదిరిపోతుంది. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.